నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 63వ భాగం. ప్రిన్స్ నిహార్ని చూడగానే ష్రూడ్ బిజినెస్ మ్యాన్లా కనిపించాడు కిరీటికి. ప్రిన్స్ నిహార్ మాత్రం కిరీటి వేషధారణని చూడగానే కనుబొమ్మలు ముడివేశాడు. అది గమనించిన నర్మద మొహం తెల్లగా పాలిపోయింది. తను చెప్తూనే ఉంది, ఇది కాదు పద్ధతి అని. వింటే తన పేరు కిరీటి ఎందుకవుతుంది? మనసులోనే పళ్ళు నూరుకుంది. కానీ కిరీటి అసలు అదేమీ పట్టించుకోలేదు. యథాలాపంగా నిహార్ని విష్ చేసి తన సీట్లో సెటిల్ అయ్యాడు. అతని పక్కన నిలబడింది నర్మద. అతని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఆన్ చేసి ఉన్న ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసింది. ఆమె చకచక పని చేసుకుపోతూ ఉంటే నిహార్ ఆమెనే తదేకంగా పరికించి చూడడం గమనించాడు కిరీటి. చిన్నగా నవ్వుకున్నాడు. ఇలాంటి ప్లేబాయ్ ప్రిన్స్ల సంగతి తెలుసు తనకి. కొంచెం కంటికి ఇంపైన అమ్మాయి కనిపిస్తే ఆమె తన కోసమే పుట్టిందనుకుంటారు. రాత్రి జడలోకి చేరే మల్లెదండ ఉదయం డస్ట్బిన్లోకి చేరినట్టు ఒక రాత్రి వీళ్లతో గడిపిన అమ్మాయిలు రెండో రాత్రి వీళ్ళని ఎరగరు. అలాంటిది నర్మద లాంటి అమ్మాయిని ఎందుకు వదులుతాడు? నర్మద తనదని చెప్పాలిగా మనసులో అనుకున్నాడు కిరీటి. కొంచెం కాఫీ కావాలి స్వీట్ హార్ట్, హస్కీగా అడిగాడు. అతని పక్కన నిలబడి ఫైల్ ఓపెన్ చేస్తున్న నర్మద అతని వైపు తిరిగి కళ్ళు రెపరెపలాడించింది. అసలు ఆ టోన్ని కిరీటి ఎప్పుడూ ఆఫీసులో వాడాడు. తనెంత ప్రొఫెషనల్గా ఉంటుందో అతను కూడా అంతే. ఎప్పుడైనా బ్రేక్ టైంలో కొంచెం రొమాన్స్ చేస్తాడు, కానీ వర్కింగ్ అవర్స్లో చాలా క్రమశిక్షణతో ఉంటాడు. అతని చూపు ఎక్కడ ఉందో చూసిన ఆమె కళ్ళు మరింత పెద్దవయ్యాయి. ఆమెకి ఎప్పుడూ అనవసరంగా బయట సర్దుకునే అలవాటు లేదు. ఇప్పుడు మాత్రం చాలా అనిపించింది అతని చూపుల తీవ్రతకి. కానీ బలవంతంగా కంట్రోల్ చేసుకుంది. ఎక్స్క్యూజ్ మీ అంటూ నిటారుగా నిలబడి కాన్ఫరెన్స్ హాల్కి ఆనుకుని ఉన్న చిన్న క్యూబికల్లోకి వెళ్ళింది. ఆమె గుండె జెట్ విమానం కన్నా వేగంగా కొట్టుకుంటోంది. వెంటనే అక్కడ ఉన్న ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని సగం బాటిల్ ఖాళీ చేసేసింది. ఏమైంది కిరీటికి వాళ్ళ? ఇది ఎంత ఇంపార్టెంట్ డీల్. వాళ్ల ముందు తనతో అలా సిగ్గు లేకుండా. నిహార్ వర్మ మాత్రమే లేడా రూమ్లో. అతని టీమ్ ఆఫ్ లాయర్లు ఉన్నారు. చిన్నగా కణితలు రుద్దుకుంటూ అనుకుంది నర్మద. 1 నుంచి 10 అంకెలు లెక్కపెట్టి బలంగా ఊపిరి పీల్చి వదిలి కిరీటికి నచ్చినట్టుగా కాఫీని కలిపి బయటకు తీసుకొచ్చింది. అతని మగ్ని అతని ముందు పెట్టింది. మరి మాకేది మిస్ నర్మద? వచ్చిన క్లయింట్స్కి మర్యాద చెయ్యరా అన్నట్టుగా అడిగాడు తన ప్లెజెంట్ వాయిస్తో ప్రిన్స్ నిహార్. అప్పుడే ఆ గది తలుపు తెరుచుకుని 2 అమ్మాయిలు వచ్చారు లోపలికి. అందరికీ కాఫీ సర్వ్ చేస్తూ స్నాక్స్, వాటర్ బాటిల్స్ వాళ్ళ ప్లేసుల్లో పెట్టారు. మీరు 1 నిమిషం వెయిట్ చేస్తుంటే బాగుండేది. కిరీటి నిరాశ నటించాడు. నిహార్ నవ్వేశాడు. షీ బిలాంగ్స్ టు యూ, ఐ గాట్ ఇట్. సరెండర్ అయిపోతున్నట్టుగా తన చేతులు 2 కొద్దిగా పైకెత్తి నవ్వుతూ అన్నాడు ప్రిన్స్ నిహార్. నెక్స్ట్ వీక్ మా పెళ్ళి, నవ్వుతూ అన్నాడు కిరీటి. ఒక్కసారిగా అక్కడ ఉన్న టెన్షన్తో నిండిన వాతావరణం ఫ్రెండ్లీగా మారిపోవడం నర్మదకి ఆశ్చర్యాన్ని కలిగించింది. కంగ్రాట్స్ మ్యాన్, నువ్వు చాలా లక్కీ. కుర్చీ వెనక్కి వాళ్ళే రిలాక్స్ అవుతూ అన్నాడు ప్రిన్స్ నిహార్ వర్మ. ఐ నో. మీటింగ్ స్టార్ట్ చేద్దామా అడిగాడు కిరీటి. ఇప్పుడు అతనిలో ఆ అల్లరి కొంటితనం లేవు. చాలా ప్రొఫెషనల్గా ఉన్నాడు. నిహార్ కూడా ఇప్పుడు నర్మద వైపు దొంగచూపులు చూడడం లేదు. తన ప్రాజెక్ట్కి సంబంధించిన కిరీటి ఐడియాస్ని వింటున్నాడు. సరిగ్గా 2 గంటల తర్వాత కిరీటితో నిహార్ డీల్ ఓకే చేశాడు. ఇద్దరు సంతకాలు చేసుకుని షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాక అతను వెళ్ళడానికి రెడీ అవుతూ నర్మద దగ్గర 1 నిమిషం ఆగాడు. మీకు చెల్లెలుందా అడిగాడు ఆశగా. కిరీటి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. విసురుగా అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. కళ్లతోనే వారించింది అతన్ని నర్మద. ఉందండి, బట్ దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, పరమ రౌడీ. మొన్న కిరీటి దాని చెయ్య పట్టుకున్నాడని కిరీటి చేతిని విరిచినంత పని చేశాడు సీరియస్గా చెప్పింది నర్మద. ఓ, డేంజరస్ గైలా ఉన్నాడు. సర్లేండి అంటూ తన టీంతో పాటు వెళ్ళిపోయాడు ప్రిన్స్ నిహార్ వర్మ. తేలికగా ఊపిరి పీల్చుకుని కుర్చీలో కూలబడింది నర్మద. ఎవడా రౌడీ బాయ్ ఫ్రెండ్
ఒక కనుబొమ్మ పైకెత్తి అడిగాడు సీరియస్గా కిరీటి. నేను చెప్తాను కానీ ముందు నాకు ఇది చెప్పండి, మీకు సిగ్గు లేదు అందరి ముందు నన్ను అలా చూడడానికి? లేచి ఫుల్ ఫోర్స్తో అడిగింది అతన్ని. అతను తన వాచ్ చూసుకున్నాడు. నెక్స్ట్ మీటింగ్కి మరొక గంట టైం ఉంది. అప్పుడు నవ్వాడు. మగవాళ్ళకి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది నర్మదా, అది మేల్ టు మేల్ అర్థమైపోతుంది. నీహార్ చూపులు నీ మీద పడ్డాయి. వాడు ఛాన్స్ కోసం చూస్తున్నాడు. వాడికి అది లేదు. యు ఆర్ మైన్ అని వాడికి నీ మీద నా హక్కుని చూపించాను చెప్పాడు నవ్వుతూ. అప్పటికే నర్మద కళ్ళు నిప్పులు జరుగుతున్నాయి. నేనేమైనా ట్రాఫీనా, లేక చిన్నపిల్లలు చప్పరించే ట్రాఫీనా నన్ను మీరు క్లెయిమ్ చేయడానికి? కోపంగా అడిగింది. అప్పుడు సెన్స్ చేశాడు కిరీటి తన మీదకి ముంచుకురాబోతున్న తుఫాన్ని. తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాలేదు అతనికి. ఆమె మీదకి ఏ సమస్య రాకుండా చేయడం కూడా తప్పేనా? అయోమయంగా ఆమె వైపు చూస్తూ అనుకున్నాడు మనసులో. ఆమె విసురుగా కాన్ఫరెన్స్ హాల్లో నుంచి బయటికి నడిచింది. మరొక పక్క చుట్టూ పరిసరాలు చీకట్లలో మునిగిపోయాక అర్ణవ్ మెల్లగా రోడ్ మీదకి వచ్చాడు. అతను ఎలాగైనా మాటు వేసి సాగర్ని పట్టుకోవాలని అనుకున్నాడు. వాడికి ఖచ్చితంగా తెలుసు బ్లాక్మెయిలర్ ఎవరో. 3 గంటల పాటు ఓపికగా తిరిగే సాగర్ ఉండే ఏరియాని కనుక్కున్నాడు అర్ణవ్. వాడి ఇల్లు ఇక్కడెక్కడే ఉంటుంది సాలోచనగా అనుకుంటూనే ఆ వీధి చివర ఉన్న పాన్ షాప్ దగ్గరికి నడిచాడతను. తో మీఠా పాన్ దేనా భాయ్ అడిగాడు బ్యాక్ పాకెట్లో నుంచి వ్యాలెట్ తీస్తూ. పాన్ షాప్లో కూర్చున్న అతను కిళ్ళి కడుతున్నాడు. అవును, ఇక్కడ బ్యాచిలర్లకి రూమ్లు దొరుకుతాయా? సంభాషణ మొదలుపెట్టాడు అర్ణవ్. ఈ ఏరియా మొత్తం జెంట్స్ పీజీలే చెప్పాడు ఒక పాన్ కట్టి ఇస్తూ అర్ణవ్కి అతను. అర్ణవ్ తీసుకున్నాడు కానీ వేసుకోకపోవడం గమనించాడు అతను. సీరియస్గా మరొకటి కట్టడంలో మునిగిపోయాడు. పీజీలు కాదు భాయ్, ఇల్లు కావాలి, లేదా ఎవరైనా షేర్ చేసుకుంటే ఒక పోర్షన్ కావాలి చెప్పాడు అర్ణవ్. అమ్మాయిలు వస్తారా అనుమానంగా అడిగాడు కిళ్ళీలు కడుతున్న పెద్ద మనిషి. లు కాదు, ఒక్కరితే అమ్మాయి. మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ముహూర్తానికి ఇంకా 3 నెలల టైం ఉంది, అందుకని కొద్దిగా సిగ్గు నటిస్తూ చెప్పాడు అర్ణవ్. అలాంటివి ఇక్కడ కుదరవు చెప్పాడు పాన్వాలా. నీ దగ్గర ఊరికే తీసుకోనిలే హెల్ప్. నాకు ఒక 3 నెలలకి ఒక గది అద్దెకిప్పించు. అలా ఇచ్చేవాడు ఎవడైనా ఉంటే చెప్పు, నీ కమిషన్ నీకు ఇచ్చేస్తా నిర్మోహమాటంగా చెప్పాడు అర్ణవ్. ముందు డబ్బులివ్వు అడిగాడు పాన్వాలా. ముందు పేరు అడ్రస్ ఇవ్వు బేరం మొదలుపెట్టాడు అర్ణవ్. సరే, సగం ఇప్పుడు ఇవ్వు, మిగిలిన సగం ఇంట్లోకి దిగాకివ్వు. వాడికి రెంట్ మొత్తం నువ్వే కడతానని చెప్పావంటే ఇంటికి ఎవరిని తీసుకొచ్చినా మాట్లాడాడు. వాడు ఫుట్పాత్ మీద పడుకుంటాడు చెప్పాడు పాన్వాలా. అవునా, ఎవడాడు అతని దగ్గర నుంచి సిగరెట్ తీసుకుని వెలిగించి చేత్తో పట్టుకుంటూ అడిగాడు అర్ణవ్. వాడు తనకి తాను డైరెక్టర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇంతవరకు ఒక్క సినిమా కూడా డైరెక్ట్ చేయలేదు. ఏవో 2-3 డాక్యుమెంటరీలు, 4-5 అడ్వర్టైజ్మెంట్లు డైరెక్ట్ చేశాడని మాత్రం తెలుసు. ఈ మధ్య ఏదో కొత్త గిరాకీ దొరికినట్టుంది. తెగ ఖర్చు పెడుతున్నాడు డబ్బులు. 10 కిళ్ళీలు, ఒక డబ్బా సిగరెట్లకి డబ్బులు సమర్పించుకున్నాక అర్ణవ్కి దొరికిన సమాచారం అది. సరే, వాడితో మాట్లాడి వాడింట్లో ఒక గది ఇప్పించు. కాల్చకుండానే ఆఖరి సిగరెట్ని కాలి షూ కింద పడేసి గట్టిగా అదుముతూ అన్నాడు అర్ణవ్. అవును బాస్, 10 కిళ్ళీలు కొన్నావు, ఒక్కటి కూడా వేసుకోలేదు. ఒక సిగరెట్ ప్యాకెట్ కొన్నావు, ఒక్కటి కూడా కాల్చలేదు. ఏంటి కదా అనుమానంగా అడిగాడు పాన్వాలా. చిన్నగా నవ్వాడు అర్ణవ్. తాను అనుకున్నంత తెలివి తక్కువ వాడు కాదతను, ఉపయోగపడతాడు అనుకున్నాడు మనసులో. సిగరెట్ ప్యాకెట్ మీద ఏముంటుంది బాస్ అడిగాడు వ్యాలెట్లో నుంచి డబ్బులు బయటికి తీస్తూ. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నాడు వాడు తన సినీ పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి. అందుకే కాల్చలేదు, అది కాలుతుంటే చూసి ఆనందించాను అన్నాడు నవ్వుతూ అర్ణవ్. మరి కిళ్ళీలు ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని అర్ణవ్ వైపు చూస్తూ అడిగాడు పాన్వాలా. తొందరెందుకు భాయ్, అది కూడా చెప్తా. కిళ్ళి, జర్దా, గుట్కా, తంబాకు ఇవన్నీ పళ్ళకి ఏం చేస్తాయి అడిగాడు నవ్వు ఆపుకుంటూ. గార పట్టిస్తాయి బుద్ధిగా చెప్పాడు పాన్వాలా. అందుకే నువ్వు కడుతున్నంతసేపు చూసా. నువ్వు ఇవ్వగానే
ఎలా కట్టావో అలానే కిందకి విడిచేసా. నేను కొన్నట్టు ఉంటుంది, తినవలసిన పని లేదు. నీకు డబ్బులు, నాకు అందమైన పళ్ళు. అందమైన తెల్లని పళ్ళ వరుస కనిపించేలా నవ్వుతూ వివరించాడు అర్ణవ్. క్షణాల్లో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు. ఇంతలో ఒక ఎరుపు రంగు ఎస్యూవీ వచ్చి ఆ వీధి చివర ఒక ఇంటి ముందు ఆగింది. దానిలో నుంచి దిగాడు సాగర్. అదిగో వాడే సాగర్, అదే వాడుండే ఇల్లు చూపించాడు అర్ణవ్కి పాన్వాలా. అర్ణవ్ కళ్ళు చురుకుగా తిరిగాయి. సాగర్ని కాదు అతను గమనించినది. సాగర్ని డ్రాప్ చేసింది ఎవరా అని చూశాడు. కానీ కనిపించలేదు. సాగర్ ఇల్లు తెలిసింది కాబట్టి అతను పెద్దగా వర్రీ అవ్వలేదు. ఈ రాత్రికే తన పని అయిపోతుంది స్థిరంగా అనుకుని అక్కడి నుంచి కదిలాడు అర్ణవ్. అతను ఏం చేయబోతున్నాడు? సాగర్ని అక్కడ డ్రాప్ చేసినది ఎవరై ఉంటారు? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ నా ధన్యవాదాలండి.